జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కేడర్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించిన రేవంత్ రెడ్డి ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలన్నారు. ఇక రోడ్ షోలు, కార్నర్ సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటికే సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు గడప గడపకు తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇక బైపోల్పై కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. స్థానిక బీఆర్ఎస్ నేతలను బెదిరించి కిడ్నాప్ చేసే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరారు. ఇక కేంద్ర బలగాలను వినియోగించడంతో పాటు ప్రతి పోలింగ్ స్టేషన్లో సీసీటీవీ కెమెరా, వెబ్ లైవ్ ఉండాలన్నారు. ఇక స్థానికేతరులను నియోజకవర్గంలో ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల వరకు సెక్యూరిటీ బఫర్ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి, బీజేపీ ముఖ్యనేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మీటింగ్కు పర్మిషన్ ఇచ్చినట్లే ఇచ్చి రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రచారానికి వస్తానని చెప్పానని, అలాగే వచ్చానని అన్నారు. ఇటీవల వస్తున్న సర్వేలన్నీ బోగస్ అన్నారు.